హాయ్ అండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకోవడము మరి కట్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. ఇలా వేసుకోవాలండి 4 ఫోల్డ్స్. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కింద కంచికి ఇలా మార్క్ చేసుకోవాలి 1 ఇంచ్ ఎక్స్ట్రా. తర్వాత ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ నేను స్లీవ్స్ కట్ చేసుకుంటున్నానండి. మన ఇష్టం అండి, స్లీవ్స్ అయినా చేసుకోవచ్చు లేదా బ్యాక్ నెక్ అయినా చేసుకోవచ్చు. ఇలా ఎక్కడ కుట్టు ఉంటుంది కదా అక్కడ 1/2 ఇంచ్ ఇడిసి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి చేయికి. తర్వాత ఫ్రంట్ పార్ట్ లోచంక తీసుకోవాలండి, అందుకే నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి మార్కింగ్ అండ్ కటింగ్ చేసుకోవడం. మీరు ఏమైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. నేను బ్లౌజ్ కటింగ్స్ ఇంకా బ్లౌజ్కి వెనకాల లాడి కుట్టే కుచ్చులన్నీ అప్లోడ్ చేశానండి, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టుకోవాలి ఆది బ్లౌజు. ఇలా పెట్టుకున్న తర్వాత కింద కంచికి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఫోల్డ్ చేసుకోవడానికి వస్తుందండి. తర్వాత ఇప్పుడు ఇలా పెట్టుకొని ఆది బ్లౌజ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మరి పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోవాలండి, ఎందుకంటే కుట్టికి పోతుంది కదా, అందుకే చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మార్క్ చేసుకుంటే చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా పెట్టుకొని చంక భాగం కూడా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చు అండి. చూడండి ఇలా పెట్టుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలా మార్క్ వేసుకొని చాలా ఈజీ అండి ఆది బ్లౌజ్తో అయితే. టేప్తో కూడా వేసుకోవచ్చు, అది కూడా ఈజీనే. ఏమంటే దానికిన ఈజీ అంటే ఇలానే ఆది బ్లౌజ్తోనే మనము చేసుకుంటే బాగుంటుంది. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఇలా మార్క్ వేసుకున్నాను కదా, దాని వైపు కట్ చేసుకుంటూ నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు రౌండ్ షేప్ కూడా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఆది బ్లౌజ్తో మార్కింగ్ అండ్ కటింగ్ చేయడము. లోచంక తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. చూసారు కదండి ఎలా కటింగ్ చేయడము, మార్కింగ్ చేయడము. ఇప్పుడు మరి క్రాస్ బెల్ట్ అండి. క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను డబల్ ఫోల్డ్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఇంకా మార్కింగ్ చేయడం ఎలా చూశారు కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.